హాయ్ మేడం. వైబ్రేషన్ అయిపోతుంది, కొంచెం భయమేస్తుంది. కానీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళు వైజాగ్ వైపు చూస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అందులో వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే మనం అబ్రోడ్ ఫారెన్ అటువంటి కంట్రీస్ వెళ్ళే స్తోమత ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు ఇటువంటి ఎక్స్పీరియన్స్. కానీ మధ్యతరగతి, మిడిల్ క్లాసు, అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క అనుభూతిని పొందాలనే ఒక ఆకాంక్షతో ఏదైతే ఈ ప్రాజెక్ట్ విఎంఆర్డిఏ ద్వారాగా తీసుకొచ్చినటువంటి బెస్ట్ ప్రాజెక్ట్. ఎందుకంటే వైజాగ్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆర్కే బీచ్. కానీ ఇక మీదట నోట్ చేసుకోండి, కంపల్సరీ వైజాగ్ అనేసరికి వచ్చిన టూరిస్టులు కానీ ఎవరైనా పర్యాటకులు కానీ కంపల్సరీ కైలాసగిరి వెళ్ళాలరా, ఆ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ని కంపల్సరీ వెళ్ళి విజిట్ చేసి ఆ అనుభూతిని పొందాలని కంపల్సరీ ఖచ్చితంగా ఫీల్ అవుతారు మేడం. ఎందుకంటే ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే అదర్ కంట్రీస్లో గ్లాస్ బ్రిడ్జెస్ ఉండొచ్చు, కానీ మనకి వైజాగ్ అంటేనే వనవృక్షం, అంటే చెట్లు ఎక్కువగా, మొక్కలు అవి ఉండే వాతావరణం మనది, ప్రకృతితో కూడినటువంటి సోయగాలతో వెలువడినటువంటి వైజాగ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే కనుక మన కిందన బీచ్ ఉంటుంది, అలాగే మన కిందన ఏదైతే ఈ ప్రకృతి వనవృక్షాలు ఉన్నాయో అన్నిట్లు కూడా నడుస్తూ వచ్చినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో నేనైతే వచ్చాను. సో ఈ ఎడ్జ్కి వచ్చేసరికి వీ హ్యావ్ టు సెల్యూట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. సో ఫ్లాగ్ని కూడా ఇక్కడ సమకూర్చారు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క నేచర్ అంతా కూడా చూస్తుంటే కనుక తప్పకుండా వైజాగ్ ప్రజలైతే కనుక ఇక్కడికి, ఎందుకంటే సేఫ్టీ మెజర్స్లో కూడా చాలా అద్భుతంగా వీళ్ళైతే ఆల్రెడీ టెస్టింగ్ అది పెట్టి లిమిట్ ఒక 40 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి ఇన్ని రోజులు కూడా చాలా అద్భుతంగా, అంటే సెక్యూరిటీ మెజర్స్ కానీ ఇటు సేఫ్టీ మెజర్స్ కానీ అన్నీ పాటించి, అంటే టైం పట్టినా కానీ, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆగస్టులో ఓపెన్ అవుద్ది అనుకున్నారు అందరూ, కానీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వైజాగ్ వాసులకే కాదు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా రానే వచ్చింది. ఈరోజు మన నగర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రారంభం కావడం అనేది గొప్ప శుభ పరిణామం. తప్పకుండా ఇప్పుడు పిక్నిక్ సీజన్, కైలాసగిరిని అయితే ఇంక విడిచిపెట్టరు, పర్యాటకులతో రద్దీగా మారిపోతుంది ఈ ప్రదేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, గ్రేట్ థింగ్ హ్యాపెన్స్ ఎట్ ఏ గ్రేట్ టైం. మన వైజాగ్లో కైలాసగిరిలో 1-2 వింతలు కాదు, ఇప్పటి వరకు చాలానే ఉన్నాయి. అందులో ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది యాడ్ అయింది. మీరు వీడియోస్లో ఎన్ని చూసినా సరే రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ థ్రిల్ అనేది మీరు ఫీల్ అవుతారు. సో లీడర్ న్యూస్ ఛానల్ తరపు నుంచి మీరు అందరూ ఇక్కడ సేఫ్టీగా వచ్చి, అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజలు కూడా దీన్ని నీట్గా ఉంచాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ సేఫ్టీ ప్రికాషన్స్ మీరే జాగ్రత్తగా, గ్రిల్స్ దాటి వెళ్ళకుండా అండ్ పిల్లల్ని క్యారీ చేయకుండా మీరు వచ్చి ఈ అడ్వెంచర్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ యాంకర్ ప్రాలిక.